ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మన విశ్వాసులందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిర్గమాకాండం 8వ లెసన్‌ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఓబులపతి అన్న ఉన్నారు. అన్న చిన్న క్లుప్త ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ యొక్క స్టడీ స్టార్ట్ చేసుకుందాం. ఒక పాట తర్వాత. అన్న ప్రార్థన చేయండి అన్న. థ్యాంక్ యూ బ్రదర్. యేసుక్రీస్తు నామములో జాయిన్ అయిన వారందరికీ వందనాలు. నిజంగా ప్రతి వారము మనం నిర్గమకాండాలు మరి ధ్యానం చేస్తూ మరి సమర్పణ గారు ఎంతో కష్టపడి మనకు అందిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అందరం మెలుగుగా ఉండి మరి విందాము, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను మీ నమ్మకత్వమైన ప్రార్థనలు తండ్రి. మరి నేను రెవరెండ్ సమర్పణ కుమార్ బట్టి వందనాలు. నిజంగా మీరు తనను వాడుకొని ప్రభా ప్రిపేర్ చేసి చక్కగా నిర్గమకాండాన్ని అయినా మరి ప్రతి చాప్టర్ ప్రభా స్టడీ చేయడానికి అయినా అందరికీ మరి అర్థమయ్యే రీతిలోనైనా వివరిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభా మరి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా ప్రభా సహాయం చేయండి. అందరూ జాయిన్ అయ్యి చక్కగా మరి విని నేర్చుకొని ఆ విధంగా అనుసరించేలాగా వాక్యానుసారంగా నేను నడిచేలా కృప అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. గొప్ప కార్యాలు తండ్రి మీ దాసుని ద్వారా మేము చూస్తున్నాం. బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. మరి అనకాపల్లి వెళ్ళారు. అక్కడి నుంచి మరి ఆయన నాకు టీచ్ చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఎక్కడ లైన్ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. నేను పాటల ద్వారాను మరి మీ దాసుని నేను మరి వివరణ ద్వారాను మాకు అందించమని మమ్మల్ని మీ ప్రేమల హస్తాలు పెట్టుకుంటూ క్రీస్తునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం ఒక పాట విందాం. ఏంజెల్ అండ్ నవ్య ఇద్దరిలో ఒకరు ఒక పాట పాడతారు. పాడండి అమ్మా. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమునా గుడారము సమీపించనీయక, ఏ అపాయమునా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చక్కని పాట పాడి వినిపించారు. అలాగే బ్రదరు ఓపెనింగ్ ప్రేయర్ చేశారు. బ్రదర్కి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను.
ఓకే. ఈరోజు మనం అదే పోయిన వారంలో 6వ అధ్యాయం మనం కొంతవరకు చూసాం. ఈరోజు 10వ వచనం నుంచి యాక్చువల్‌గా 13వ వచనం వరకు చూసాం పోయిన వారం. అయితే మరలా 10వ వచనం నుంచి కొంచెం స్టార్ట్ చేసి 30వ వచనం వరకు చూద్దాం. ఈ వంశావళులు నేను పెట్టినట్టుగా ఎందుకు ఈ 14-27 వరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, లేదా మోషే రాసాడు, ఈ యొక్క రచయిత, అవన్నీ విషయాలు మనం ఆలోచన చేద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు బైబిల్స్ తీసి ముందు పెట్టుకోండి. 10వ వచనం నుంచి మనం చూస్తాం. మనం నిర్గమకాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదవను. 10-30 వచనాలు మనకి తెలిసిన వాక్య భాగమే కానీ కొంచెం ప్రత్యేకమైన యాంగిల్‌లో మనం దీన్ని చూస్తాం. కాబట్టి మీరు అక్కడక్కడ నేను చదువుతూ ఉంటాను. మీరు తీసి చూస్తూ అలా ఫాలో అవ్వాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ దేవుని ప్రణాళిక చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్ని విడిపించడం, లేకపోతే మోషే నేను వెళ్ళలేను, నాకు మాటమాంద్యం ఉంది అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం ముందు నుంచి 4వ అధ్యాయం నుంచి కూడా చూస్తున్నాం. మోషే తాను చాలా సాకులు చెప్పడం, అయినా సరే కూడా దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పడం. 4వ అధ్యాయంలో కూడా చూస్తే నాకు మాటమాంద్యం ఉంది, నేను సరిగ్గా మాట్లాడలేను అంటే అక్కడ కూడా దేవుడు నేను నీ నోటికి తోడై ఉంటాను అని కూడా అంటాడు. అది కూడా మనం చూసాం. దేవుడు అన్ని రకాలుగా మోషేను ప్రోత్సహించి ఫరో దగ్గరికి పంపించడానికి ఆలోచన, ప్రణాళిక కలిగి ఉంటే ఆఖరికి నేనెళ్ళను, నీకు ఇష్టమైనోడిని నువ్వు ఎవరిని పంపించదలుచుకున్నావో వాళ్ళనే పంపించు అని కూడా అంటాడు ప్రభుతోటి. అప్పుడు యెహోవా దేవుడు కొంచెం కోపగించి, నీ అన్నయ్యన అహరోను నీకు తోడుగా ఉంటాడు, నువ్వు బయలుదేరాడు, నేను కలుసుకుంటాడు, నువ్వు వెళ్ళని కొంచెం గట్టిగానే ఆజ్ఞాపిస్తాడు. అవన్నీ కూడా మనం చూసాం. 4వ అధ్యాయం నుంచి మనం 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఈ వంశావళులు 14వ వచనం నుంచి అదేంటంటే అదేదో పేర్లు జాబితాలాగా మనం అనుకోకూడదు. చాలామందికి మనకు ఆదికాండంలో కూడా ఈ వంశావళుల గురించి రాయడం ఉంటది. 5వ అధ్యాయంలోని ఇలాగా ఇన్ని సంవత్సరములు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను. అలాగ మనకి కనిపిస్తూ ఉంటది. హానోకు, మెతూషెలాను కనెను. ఇలాగ ఉంటాయి. అవన్నీ ఎందుకు రాసాడు దేవుడు? మధ్యలో గ్యాప్ ఫిలప్ చేయడానికా? లేకపోతే ఏంటి? ఇదేదో ఊరికనే రాసాడా? చాలామందికి అవి చదవడానికి కూడా కొంత ఇష్టం ఉండదు. బోరింగ్‌గా ఉంటది. కానీ దేవుడు తన వాక్యంలో రాయించిన ప్రతీదీ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే రాయిస్తాడు. దేవుని ఉద్దేశాలను తెలిపేటువంటి రీతిలోనే ఇవి ఉంటాయి. అయితే మనం మొదటి నుంచి కూడా నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఇదొక గొప్ప లిటరరీ స్ట్రక్చర్, లిటరరీ ఫార్మ్. గద్య భాగంలో నిర్గమాకాండం అది మనం ఒక సాహిత్య ఖండంగా, అద్భుతమైనటువంటి ఒక సాహిత్య ఖండంగా దీన్ని చదవాలి. మామూలుగా ఒక హిస్టరీ లాగా చదవచ్చు, హిస్టరీయే. కానీ అక్కడక్కడ మధ్య మధ్యలో దేవుడు మనం లాస్ట్ టైము 4వ అధ్యాయంలో చూసాం. సిప్పోరా ఎళ్లి గెర్షోమ్‌కి సున్నతి చేయించడం, దేవుడు మోషేను చంపచూడడం, అవన్నీ గూడా మనకు సరిగ్గా చదవకపోతే ఖయాజం అనేటువంటి ఒక లిటరరీ స్ట్రక్చర్ గురించి నేను చెప్పాను లాస్ట్ టైము. ఆ యొక్క స్ట్రక్చర్‌లో ఈ నిర్గమాకాండంలో ఈ 6వ అధ్యాయంలో గూడా మనం చూస్తాం. అలా తర్వాత అదొక ఫ్రేమ్ మాట. లిటరరీ ఫ్రేమ్. ఇదొక అద్భుతమైనటువంటి సాహిత్య నిర్మాణం. ఆ కోణంలో మనం చదివినప్పుడు ఈ వంశావళులు కూడా ఎందుకు రాయబడ్డాయో మనకు అర్థమవుతది. కాబట్టి ఈ వంశావళి అనేటువంటిది యాదృచ్ఛికంగా ఇక్కడ చేర్చబడలేదు. పాఠకులమైన మనకు దేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయడానికి దాన్ని నమోదు చేశాడు. అదేంటంటే ఐగుప్తులో తమ పరిచర్యను నిర్వహించడానికి దేవుడు మోషేను, అహరోనును ముందుగానే సిద్ధపరిచాడు.
వారు యాకోబు కుటుంబంలో జన్మించడం కూడా ఆయన దైవిక సంకల్పం. మరియు ఆయన సార్వభౌమాధికార నిర్వహణలో భాగమే ఈ యొక్క యాకోబు కుటుంబంలో వీళ్ళిద్దరూ జన్మించడం అనేటువంటిది, ఆ వంశావళిలో రావడం అనేటువంటిది. యాకోబు మొదటి కుమారుడు రూబేను, రెండవ కుమారుడు షిమ్యోను, మూడవ కుమారుడు లేవి. ఈ లేవి వంశానికి చెందినవాళ్ళు ఈ మోషే అహరోన్లు అనేటువంటి వాళ్ళు. అది మనం చూస్తామన్నమాట. ఈ 14వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే మోషే నేను వెళ్ళలేను, నాకు అవ్వదు, నాకు మాట మాంద్యం ఉంది, అవి ఇది అని ఇలాగా భయపడుతూ కొంచెం సందేహం చెప్తూ సంకోచిస్తూ ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మోషే యొక్క డౌట్స్‌కి, మోషే యొక్క ఇనబిలిటీకి, భయానికి ఇక్కడ ఒక వంశావళితో సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడగలమన్నమాట. దీన్ని జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే. ఇలాగ ఎందుకు సమాధానం ఇచ్చాడు? ఈ 6వ అధ్యాయంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి, అదృశ్యమైనటువంటి ఒక తాళపు చెవి మనకి కనిపిస్తది. ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఇవేవో విసుగు పుట్టించేటువంటి లిస్ట్ కాదు. కానీ అదొక అద్భుతమైనటువంటి ఒక లిటరరీ స్ట్రక్చర్ అని మనం భావించాలి. కేవలం ఖాళీలు పూరించేటువంటి సమాచారం గాదు. ఉద్దేశపూర్వకంగానే రూపించబడినటువంటి సాహిత్య సాధనం ఇది. 6వ అధ్యాయంలో ఈ వంశావళి గ్రంథ నిర్మాణాన్ని మరియు దేవుని ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి ఆధారం. దేవుడు తన ప్రణాళికలుంటాయి. దేవుడు తన ప్రాధాన్యతలుంటాయి. అవన్నీ గూడా ఆయన ఆలోచించే ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ఈ యొక్క గ్రంథాలు, ఈ వంశావళులు అన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి ఆ రీతిగా మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క దేవుని యొక్క ప్లాన్స్‌ని, దేవుని యొక్క ప్రయారిటీస్‌ని మనం అర్థం చేసుకోవడానికి ఈ లిటరరీ స్ట్రక్చర్, ఈ యొక్క జీనియాలజీస్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇవేవో విసుగు పుట్టించేటువంటి పేర్ల జాబితాలు మాత్రం కాదు అనేటువంటిది మనం ఆ యొక్క మైండ్ సెట్‌తో దీన్ని చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతది. ఇక్కడ మోషే యొక్క సందేహం, సంకోచం ఏంటంటే ఇంగ్లీష్‌లో చూస్తే ఐ హావ్ అన్‌సర్కమ్‌సైజ్డ్ లిప్స్ అని అంటాడన్నమాట. నా పెదవులు సున్నతి పొందని పెదవులు. అంటే నాకు మాట మాంద్యం ఉంది. నా మాటలు తడబడతాయి. నా మాటలు సరిగ్గా లేవు. నా పెదాలు సరిగ్గా లేవు. నేను మాట్లాడలేను అనేటువంటిది ఇంగ్లీష్‌లో మనం కింగ్ జేమ్స్‌లో గాని, వేరే వెర్షన్స్‌లో చూసినా గూడా అన్‌సర్కమ్‌సైజ్డ్ లిప్స్ అనే మాట అక్కడ వాడబడుతుందన్నమాట. కాబట్టి ఈ 6వ అధ్యాయం 12వ వచనం దగ్గరకొచ్చేసరికి అక్కడ మోషే అంటాడు. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మరింకా మాటమాంద్యం గలవాడనైన నా మాట ఫరో ఎట్లు వింటాడు అని యెహోవా సన్నిధిలో చెప్తాడు. కాబట్టి మనం గత వారంలో కూడా చూసాం. 6వ అధ్యాయం 1-10 వచనాల్లో, 9 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానాలు. దేవుడు నేను మీకు ఐ విల్ అని నేను చేస్తాను, నేను వస్తాను, నేను విడిపిస్తాను, నేను నడిపిస్తాను, నేను అది చేస్తాను అని చాలా ప్రామిసెస్ 7 ప్రామిసెస్‌ని మనం చూసాం. అన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ గూడా మోషే మాత్రం తన లోపాల మీదే దృష్టి పెడతాడు. చాలా సార్లు మనం గూడా దేవుడు మనల్ని సేవకు పిలుస్తున్నప్పుడు, దేవుని పిలుపుకు లోబడ్డానికి మనం గూడా మన లోపాలు, మన యొక్క ఇనబిలిటీస్‌ని, మన యొక్క ఆహ్, ఈ సందేహాలు ఇవన్నీ గూడా చూపించి, దేవుని పిలుపుకు లోబడ్డానికి, దేవుని సేవ చేయడానికి, వెళ్ళడానికి మనం ఆటంకంగా దాన్ని భావిస్తుంటాం. అలా లోపాల మీదే దృష్టి పెట్టడం అనేటువంటిది దేవుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్తాడు. అంటే చాలా సార్లు ఒక స్లోగన్ మనం వింటుంటాం. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ అవైలబుల్ పీపుల్. అవర్ అవైలబిలిటీ ఈస్ రిక్వైర్డ్. నాట్ అవర్ ఎబిలిటీ అని చాలా సార్లు మనం మన సర్కిల్స్‌లోని వాటిలోని చాలా సార్లు వింటాం. అది చాలా కరెక్ట్. అద్భుతమైనటువంటి స్లోగన్, అద్భుతమైనటువంటి కొటేషన్ అది. దేవుడు మన అవైలబిలిటీని చూస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఆయన తన ప్రజల్ని, తన నాయకుల్ని, తన ఎంచుకున్న వాళ్ళని, పిలుచుకున్న వాళ్ళని ఎబిలిటీస్ గూడా ఇచ్చి, వాళ్ళని ఏబుల్‌గా చేసి, సిద్ధపరిచి, ఎక్విప్ చేసి,
తన సేవకు పంపిస్తాడు. మోషే అలాగా వాగ్దానాలున్నా అన్నున్నా గూడా నేనెళ్ళలేను, నేను మాటమాంద్యం గలవాడిని అనేసి చెప్పడం అనేటువంటి దానికి దేవుడు ఈ యొక్క జీనియాలజీని ఉపయోగించుకుంటాడనమాట. ఈ సున్నతి పొందని పెదవులు మోషే యొక్క అసమర్థత. అంటే శారీరక లోపం ఉండుండొచ్చు. ఒకవేళ ఫ్లూయెంట్‌గా మాట్లాడలేకపోవచ్చు, తడబడుతూ ఉండొచ్చు. మనం గతంలో కూడా చూసాం. అపోస్తల కార్యాలు 7 అధ్యాయంలో స్టెఫను మాట్లాడుతూ సకల విద్యల్లో ప్రవీణుడని అక్కడ అంటాడు. అయినా గూడా మోషే నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను అనేటువంటి మాటలను ఎక్కువగా చెప్తుంటాడు. ఆ తడబాటుకి నిజమయ్యుండొచ్చు. దేవుడు గూడా దాన్ని అంగీకరించే నేను నీకు తోడుగా అహరోన్‌ని పంపిస్తాను, నీకు నోరుగా ఉంటాడని చెప్తాడు. ఇక్కడ శారీరక లోపంతో పాటు బైబిలు సున్నతి గురించి చెప్తున్నప్పుడు హృదయాలు గూడా సున్నతి కావాలి అనేటువంటి మాటల్ని చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 10, 16లో చూస్తే మీ హృదయాలకు గూడా సున్నతి కావాలి అని అంటాడనమాట. తాను ఈ పవిత్రమైన పనికి తగిన వాడిని కాను అనేటువంటి అంతర్గత భావం మోషేలో ఉంది. చాలా సార్లు లేవికాండంలో గూడా నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి విషయాలను చెప్తాడు. ఈవెన్ చెవులకు కూడా నిర్గమకాండం 21వ అధ్యాయంలోకొచ్చేసరికి చెవులు, ఇర్మియాలో అలాగా చాలా చోట్ల ఈ హృదయానికి, చెవులకి కూడా సున్నతి కావాలనేటువంటిది దేవుడు చెప్తుంటాడు. కానీ మాటి మాటికి గూడా ఫరో దగ్గరికెళ్ళడానికి మోషే చెప్పేటువంటి ఆ యొక్క కారణం, ఆ సాకేంటంటే నిరాకరించడానికి. ఒక పక్క నాకు శారీరక లోపముంది. ఒక పక్కన దేవుని యొక్క సన్నిధిలో అంత పవిత్రమైన వాడిని గాదు, అంత ఎలిజిబుల్, అంత అర్హుడిని కాదు, అనర్హమైన వాడిని అనేటువంటి ఆ యొక్క సెరిమోనియల్‌గా గూడా మోషే చాలా తనకి ఇనబిలిటీని వ్యక్తం జేస్తాడు. కాబట్టి ఈ సున్నతి పొందని పెదవులంటే మాటల తడబాటు. స్పష్టంగా మాట్లాడకుండా అడ్డుపడేటువంటి అవరోధం అయ్యుండొచ్చు. రూపకాలంకారంగా మెటఫారికల్‌గా గూడా ఈ యొక్క లేవికాండం 19, ఇర్మియా 6 అధ్యాయంలో గూడా చూస్తే హృదయానికి, చెవులకి నేను చెప్పినట్లుగా ఆధ్యాత్మికమైనటువంటి అనర్హత. దేవుని పనికి తాను తగిన వాడిని కాను అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ గిల్టీ ఫీలింగ్‌తో మోషే గూడా ఫీల్ అవుతూ ఇక్కడ నేనెళ్ళలేను ప్రభా! నువ్వు ఇంకొకడినెవరినో పంపించు అనేటువంటి ఆ యొక్క మాటలను చెప్పడం చూస్తామన్నమాట. కాబట్టి ఈ రెండిటికి శారీరక లోపానికి, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనర్హతకి గూడా దేవుడు ఈ 2 సమస్యలకి గూడా పరిష్కారంగా అహరోన్‌ని ప్రతినిధిగా నియమించడం మనం చూస్తామన్నమాట. కాబట్టి అహరోను ఖచ్చితంగా ఆ యొక్క గ్యాప్‌ని ఫిలప్ చేయడానికి చెప్తాడు. నువ్వు ఫరోకు దేవుడుగా ఉంటావు అని మోషేతో చెప్తాడు. నువ్వు అహరోనుకి కూడా నేను చెప్పిన మాటలను చెప్పాలి. ప్రవక్తగా ఉంటాడు. అహరోను వెళ్లి ఫరోతో మాట్లాడతాడు అనేటువంటి ఆ విషయాలన్నీ గూడా చెప్తాడు. అయితే ఇక్కడ ఈ నేను చెప్పినట్టుగా ఈ కయాస్టిక్ ప్యాటర్న్ గాని మనం చూస్తే ఈ 12వ వచనంలో మీరు చూస్తే 10 నుంచి మనం చూసుకుందాం అని చెప్పాం గదా! పై స్థాయిలో ఫరో వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. 10, 11 వచనాలు కలిపుంటాయి. నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశం నుండి వెలుపలకు పోనీయవలెనని అతనితో చెప్పాలని అంటాడనమాట. అంటే అంతకుముందు ప్రభువు చెప్పాడు, నేను మాట మాంద్యం గలవాడిని అవన్నీ చెప్తున్నప్పటికి గూడా ఈ ప్రజలు వినకపోవడం ఇదంతా గూడా అంటే వాళ్ళు ఫరో అంతఃపురం బయట నిలబడి వాళ్ళు ఈ యొక్క ఆలోచనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లోపలికెళ్ళి ఫరోతో ఈ మాటలు చెప్పు అంటే 12వ వచనంలో అక్కడ మనకి నేను మాటమాంద్యం గలవాడిని, అదే సున్నతి లేని పెదవులు గలవాడిని. ఐ హావ్ దిస్ అన్‌సర్కమ్‌సైజ్డ్ లిప్స్. ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. ఇంక ఫరో ఏంటి వింటాడు నా మాట. నేను స్పష్టంగా మాట్లాడలేను, తడబడతాను, మాటమాంద్యం గలవాడినా అని చెప్తాడు. అది ఏ తర్వాత బి కింద మనం చూస్తాం. మీరు మరలా ఏ ప్రైమ్ దగ్గరికొచ్చేసరికి 30వ వచనంలో లేకపోతే ఈ యొక్క 28, 29 వచనాల్లో చూస్తే
ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 10, 11 వచనాల్లో వచ్చిందే మరలా ఇక్కడ అది రిపీట్ అవుతుంది. మళ్ళీ చెప్పబడింది. తర్వాత సేమ్ అభ్యంతరం, సేమ్ యొక్క ఇదిని మరలా మోషే కూడా చెప్తాడు. 30వ వచనంలో మళ్ళీ చూస్తే నేను మాటమాంద్యం గలవాడను. ఇది ఏ, బి అలా కిందకొచ్చేసరికి ఏ ప్రైమ్, బి ప్రైమ్‌లో ఇదొక ఏబీసీ, బిఏ అంటే ఒక మిర్రర్ ఇమేజ్ లాగా. నేను అంటే గత క్లాస్‌లో విన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. కొత్తగా వచ్చినోళ్ళకి ఈ కాస్టిక్ ప్యాటర్న్ గురించి మీరు గత వీడియోలు చూడండి, యూట్యూబ్‌లో ఉంటాయి. కాబట్టి ఈ ప్యాటర్న్‌లో చెప్పి మధ్యలో ఆ కేంద్ర బిందువుని ఈ వంశావళిని పట్టుకొస్తాడనమాట. అంటే 2 సార్లు చెప్పాడేంటి? ఈ మాటలు 2 సార్లు రాసాడేంటి? మనకు బైబిల్‌లో చాలా సార్లు రిపిటిషన్స్ ఉంటాయి. మనం పీవీఎస్‌లో అవి చేస్తున్నప్పుడు, మన బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఆ రిపిటిషన్స్ ఉన్నాయంటే అవి దేవుడు చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో వాటిల్ని మాటి మాటికి నొక్కి వక్కాణించి చెప్తున్నాడనేటువంటిది మనం గ్రహించాలి. ఇక్కడ ఫరో దగ్గరికి వెళ్ళు అని 10, 11 వచనాల్లో చెప్తాడు. తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ 28, 29, 30 వచనాల్లో గూడా మరలా మీరు ఫరో దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం మనం చూస్తాం. అలా చెప్పినప్పుడు మోషే నేను సున్నతి పొందని పెదవులు గలవాడిని, మాటమాంద్యం గలవాడిని అని అంటాడు. మరలా ఈ వంశావళి అంతా చెప్పిన తర్వాత మరలా చివరకొచ్చేసరికి ఆ రోజు చివరిలో సేమ్ మళ్ళీ అదే మాట అంటాడనమాట. నేను మాటమాంద్యం గలవాడిని, ఫరో నా మాట ఎలా వింటాడు అని అంటాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఏబీ, బిఏ మధ్యలో సి అనేటువంటిది వంశావళిని పెట్టాడు. అది మనం జాగ్రత్తగా మనం చూడాలి. అప్పుడు ఇది ఎందుకు పునరావృతమైంది? ఇదేదో పొరపాటున రిపిటీషన్ అయినటువంటిది కాదు. మోషే సమస్యకు దేవుని ప్రత్యక్ష సమాధానమే ఈ వంశావళి అనేటువంటిది మనకి అర్థమవుతుందన్నమాట. ఈ వంశావళి గురించి మనం కొంత చూడాలి. మనం నిర్గమకాండం ఫస్ట్ అధ్యాయంలో వచ్చేసరికి 1-5 వచనాలు ఇక్కడ నేను పెట్టాను. చూస్తున్నాను చూడండి. మీరు కూడా బైబిల్స్ ఉంటే చూడండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఈ 11 మంది పేర్లు కూడా మనకిక్కడ కనిపిస్తాయి. ఐగుప్తు అప్పటికే యోసేపు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు. కాబట్టి యాకోబు గర్భంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మొత్తం 70 మంది ఆహ్, ఐగుప్తుకి వచ్చినట్లుగా గోషేను ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 50 అధ్యాయంలో అవన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు ముందుగానే యోసేపుని పంపించి కరువులో వాళ్ళని కాపాడి మొత్తం యాకోబు సంతతినంతటిని కూడా ఈ యొక్క గోషేను ప్రాంతానికి ఐగుప్తు దేశానికి నడిపిస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళ పేర్లుంటాయి. మీరు ఇప్పుడు మన టెక్స్ట్‌లో 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి 14వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా నిర్గమకాండం 6:14 నుంచి ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి వీరు రూబేను కుటుంబం. షిమ్యోను కుమారులు యమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు. ఈ వంశావళులు చదువుతున్నప్పుడు ఈవెన్ ఆదికాండంలో గానీ, దినవృత్తాంతాల్లో గానీ, లేతే నెహెమ్యాలో గానీ, ఎజ్రాలో చాలా ఉంటాయి జీనియాలజీస్. ఇవి కొన్నిసార్లు నోరు తిరగవు. మనం అవి చదవం. ఎక్కువ సార్లు చదవం. బైబిల్ 10 సార్లు చదివినా సీనియర్స్ ఈ వంశావళుల దగ్గరకొచ్చేసరికి అవి స్కిప్ చేస్తాం. నోరు గూడా తిరగనటువంటి రీతిలో ఉంటాయి. గానీ గట్టిగా చదవాలి. వంశావళులు చదువుతున్నప్పుడు గట్టిగా చదువుతుంటే యొక్క నోరు తిరగడం గానీ, ఆ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ పేర్లు మనం చదువుతామన్నమాట. తర్వాత 16వ వచనంలోకొచ్చేసరికి లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏమనగా ఇక్కడ 14, 15 వచనాలకిని 16వ వచనానికి ఒక చిన్న డిఫరెంట్ చిన్న అడిషన్ ఉంటది. మామూలుగా రూబేను కుమారులు అన్నాడు. షిమ్యోను కుమారులు అన్నాడు.
కానీ లేవి దగ్గరికి వచ్చేసరికి లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ లేవి కుమారుల గురించినటువంటిది ఒక అడిషన్స్ లాగా వారి వారి వంశావళుల చొప్పున అని ఉంటుంది. తర్వాత 17వ వచనంలో గెర్షోను కుమారులు, గెర్షోము కాదు, గెర్షోము వేరు, గెర్షోము మోషే కుమారుడు. ఇక్కడ 17వ వచనంలో గెర్షోను, 16లో లేవి కుమారుడు గెర్షోను, 17లో గెర్షోను కుమారుడు గురించి. ఇక్కడ మీరు మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వస్తే, నిర్గమాకాండం మొదటి అధ్యాయంలోకి వస్తే మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఇలాగుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రూబేను, షిమ్యోను, లేవి, తర్వాత యూదా కనబడలేదు మనకి ఇక్కడ. ఇంకా యూదా నుంచి నెక్స్ట్ జబూలూను ఇంక వీళ్ళెవ్వరి పేర్లు కూడా ఇక్కడ నిర్గమాకాండం 6వ అధ్యాయంలో మనకి కనబడవు. అది మనం గమనించాలి. అంటే దేవుడు ఈ రూబేను జ్యేష్ఠ కుమారుడు, రూబేను, షిమ్యోను తర్వాత లేవిని ప్రస్తావిస్తూ అక్కడి నుంచి లేవి వంశావళులని చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున. కాబట్టి ఇంకా యూదా మిగిలిన గోత్రాలు మిగిలినవి ఇక్కడ ఈ పర్టికులర్గా మోషే, అహరోన్లు లేవి వంశీకులు, లేవి వంశంలో పుట్టారు కాబట్టి వాళ్ళ వంశావళుల్ని చాలా డీటెయిల్డ్గా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని నేను ఎంచుకున్నాను. అసలు 1వ అధ్యాయం నుంచి చూస్తుంటే మోషే చనిపోవలసిన వాడు, అసలు చాలా అణిచివేతకు గురి చేయబడ్డారు. తర్వాత షిఫ్రా పూయాల చేతిలోనే ఒకవేళ ఈ మగపిల్లలందరూ చనిపోయినప్పుడు ఒకవేళ మోషే కూడా చనిపోవలసి ఉండేమో. తర్వాత నైల్ నదిలో మగపిల్లలందరినీ పడేయండి అన్నప్పుడు కూడా ఒకవేళ మోషే చనిపోవలసి వచ్చినేమో. కానీ దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి అనంతమైనటువంటి ప్రణాళిక ఇక్కడ కలిగి ఉన్నాడు ఈ మోషే, అహరోన్ల గురించి, మోషే పట్ల ప్రత్యేకంగా. కాబట్టి వాళ్ళ వంశావళుల గురించి రాస్తూ ఇక్కడ ఉన్నటువంటి మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, లేవి కుమారులు పేర్లు వంశావళుల చొప్పున గెర్షోను, కహాతు, మరారి అని 3 పేర్లు రాస్తాడు. రాసిన తర్వాత లేవి 137 ఏండ్లు బ్రతికాడు అని ఉంటుంది. అది కూడా మనం చూస్తాం ఈ 137 ఇయర్స్ గురించి. తర్వాత గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి అనేటువంటి విషయం మనం చూస్తాం. తర్వాత కహాతు కుమారులు అంటే లేవికి ఉన్నటువంటి 3 కుమారుల గురించినటువంటి వంశావళులు కూడా రాస్తాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు కూడా 133 ఏండ్లు బ్రతికాడు అని ఉంటుంది. అంటే లేవికి చాలా మనవడు, ముని మనవడు లాగమాట. తర్వాత లేవి 3వ కుమారుడు మెరారి గురించి రాస్తూ వాళ్ళ వంశాలు, వాళ్ళ కుమారులు మహలి, మూషి, వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు అని రాస్తారనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ అమ్రాము పేరు కూడా మనకు కనిపిస్తుంది, కహాతు కుమారుడు. అమ్రాము ఎవరంటే మనకి నెక్స్ట్ చూస్తే మిగిలిన నెక్స్ట్ వచనాల్లో మోషే, అహరోన్ల తండ్రి. ఇక్కడ 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికను అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ అహరోను, మోషే వాళ్ళ తండ్రి అమ్రాము గురించి, తల్లి యోకేబెదు గురించి కూడా ఇక్కడ రాయబడింది. మనకి నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనకున్నటువంటి మాట మనం చూసాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను. అక్కడ పేర్లు ఉండవు. అక్కడ మోషే పేరు కూడా లాస్ట్లో రాజకుమార్తె, ఫరో కుమార్తె పెడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ అహరోను, మోషేల తల్లిదండ్రుల పేర్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తర్వాత వచ్చేసరికి ఇస్హారు కుమారులు కోరహు, సెపెహు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. ఆ తర్వాత అహరోను గురించి మొదలవుతుంది. యాక్చువల్గా అమ్రాము, యోకెబెదు కుమారులు అహరోను, మోషే. అయితే మోషే గురించినటువంటి వంశావళి యొక్క వివరాలు మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. అహరోను గురించే
అహరోను వెళ్ళి అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెండ్లి చేసుకొనెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను అనే మాటలు చూస్తాం. కాబట్టి ఇక్కడ అహరోను వంశావళి అంటే మోషేకు ప్రతినిధిగా ఫరోతో మాట్లాడేటువంటి అహరోను గురించినటువంటి వంశావళిని చాలా డీటెయిల్డ్‌గా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మీరు చూస్తే నాదాబు, అబీహు అని పేర్లు మనకు కనిపిస్తాయి 23వ వచనంలో. ఈ నాదాబు, అబీహుల గురించి కూడా మీకు బైబిల్ బాగా గుర్తుండుంటే వాళ్ళు ఒక అన్యాజ్ఞని దేవుని సన్నిధిలో వాళ్ళు అర్పిస్తారు. అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రేంజ్ ఫైర్ అని ఉంటది. అప్పుడు దేవుడు వాళ్ళని మొత్తడం, వాళ్ళు వెంటనే చనిపోవడం. తర్వాత ఎలియాజరు యాజకుడు అవ్వడం, ఈతామారు కూడా ఉంటాడు. ఆ తర్వాత 24వ వచనంలో కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరహీల కుటుంబాలు. మళ్ళీ 25వ వచనంలో మరొక ఇంట్రెస్టింగ్ ఆ విషయం ఉంటది. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతని పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూలపురుషులు. ఫీనెహాసు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడున్నాడు? ఫీనెహాసు మనకు ఎక్కడ కనిపిస్తాడు చెప్పండి? ఫీనెహాసు సంఖ్యాకాండంలో కనిపిస్తాడు. ఈ నిర్గమాకాండం వంశావళి రాస్తున్న టైంలో ఫీనెహాసు అసలు లేడు, సీన్‌లో లేడు. అసలు పుట్టే లేదు. కానీ దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానంలో ఫీనెహాసు తర్వాత అక్కడ భయంకరమైన పాపం చేసినప్పుడు వాళ్ళు ఫీనెహాసు మధ్యలో నిలబడి అహరోనులాగే వాళ్ళ తాతలాగే ఆ యొక్క తెగులుని, ఆ యొక్క మరణాన్ని ఆపడం అన్నీ కూడా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ లేవి 137 ఏళ్ళు బతికాడు. కహాతు కూడా 133 ఏళ్ళు బతికాడు. తర్వాత మరి మరొకరు 130 అమ్రాము కూడా 137 ఏళ్ళు బ్రతికాడు. మనకి ఇదే 20వ వచనంలో అమ్రాము గురించి, కహాతు గురించినటువంటిది 16వ వచనంలో, లేవి గురించి కూడా అక్కడ 16వ వచనంలో ఉంటది. కహాతు గురించి 18లో ఉంటది. ఈ 3 16, 18, 20 మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్కడ 137, 133 దగ్గరకొస్తాం మనం. తర్వాత ఈ 12 గోత్రాల యాజకుల కుటుంబం ఎలాగా వాళ్ళొచ్చారు, ఏంటి అవన్నీ చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పినవే. ఈ యొక్క రూబేను, షిమ్యోన్లు వాళ్ళకి 1, 2 తరాలు మాత్రమే ఇక్కడ రాయబడ్డాయి. కానీ లేవి గురించిన వంశం, లేవి యొక్క తరాల గురించి చాలా డీటెయిల్డ్‌గా, చాలా తీవ్రమైన దృష్టి పెట్టి 6 తరాల వరకు ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తామన్నమాట. ఇది ఇశ్రాయేలీయులకు భవిష్యత్తు ఆరాధనకి అంటే అహరోను వంశం నుంచే ఈ యొక్క యాజకులు రావడం, తర్వాత ప్రత్యక్ష గుడారము ఇవన్నీ కూడా నిర్గమకాండంలో మనం చూస్తామన్నమాట. అంటే 6 తరాల వరకు ఈవెన్ ఫీనెహాస్ వరకు కూడా ఇక్కడ మనం చూస్తాం నిర్గమకాండంలో లేకపోయినా కూడాను. ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని పరిష్కారం ఏంటంటే అహరోను మధ్యవర్తిగా పరిష్కారం అన్నమాట. నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం గలవాడిని అనంటే దేవుడు అంటాడు యెహోవా ఫరో ముందు దేవుని స్థానంలో మోషేని పెట్టాడు. అహరోనుని ఒక ప్రవక్తగా, ప్రతినిధిగా పెట్టాడు. ఈ ఫరో అనేటువంటి ఈ ఫరో యెహోవా సందేశాన్ని స్వీకరించేవాడు. వయా మోషే అండ్ అహరోన్ అన్నమాట. కానీ మోషే నేను మాట్లాడలేను, నేను బలహీనుడిని, నాకు మాటమాంద్యం ఉంది అని చెప్తున్నప్పుడు ఈ అహరోను వంశావళిని చాలా హైలైట్ చేసి వీళ్ళు యాజకులుగా ఉంటారు. మోషే యొక్క వంశావళి గురించి ఏమాత్రం కూడా రాయకుండా ప్రత్యేకంగా అహరోనునే మధ్యవర్తిగా ఎంచుకొని దేవుడు ఆ యొక్క ఫరో దగ్గరికి వీళ్ళని పంపించడం అనేటువంటిది మనం చూస్తామంట. అంటే దేవుడు మోషే బలహీనతను తొలగించలేదు. దాన్నేం స్వస్థపరచలేదు. నీకు మాటమాంద్యం నత్తిగా ఉందా? నేను నీకు స్వస్థపరిచేస్తాను. అలాగేం లేకుండా మోషేని అలాగే ఆ బలహీనత ఉన్నా గూడా అహరోనుని తోడుగా ఇచ్చి, అహరోను అర్హతను నిరూపించడానికే ఈ వంశావళిని ఇచ్చినట్లుగా మనం చదువుతాం మాట. దేవుడు ఎప్పుడైనా తన సేవకి పంపిస్తున్నప్పుడు
ఇద్దరిద్దరిని పంపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా టీమ్ వర్కర్, టీమ్ బిల్డర్. కానీ మన యొక్క యేసుప్రభు కూడా శిష్యులను పంపిస్తున్నాడు, ఇద్దరిద్దరిని పంపించాడు. మనకి కూడా 2/2 అని మనం చెప్తుంటాం. 1:1, 1:2 ఇలా చెప్తుంటాం. కాబట్టి మోషే ఒకవేళ కొంత బలహీనతగా ఉన్నప్పటికీ కూడా మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వపు లక్షణాలు అవన్నీ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. మోషే గొప్ప నాయకుడు. మనం ఈ యొక్క బైబిల్ అంతా చదువుతున్నప్పుడు మోషే వంటి నాయకుడు లేడు. కానీ మోషే యొక్క వంశావళుల గురించి గాని, మోషే యొక్క పిల్లల గురించి గాని, మోషే గురించి మనకెక్కడా గూడా దేవుడు రాయించకుండా అహరోనుని తోడుగా వచ్చి, అహరోనుని మధ్యవర్తిగా పెట్టి, తన యొక్క మాట్లాడేటువంటి దాన్ని, దేవునితో మాట్లాడేటువంటి అర్హతని, ఇవన్నీ గూడా నిరూపించడానికి ఇక్కడ దేవుడు అహరోనుని వాడుకున్నట్లుగా మనం చూస్తామాట. కాబట్టి ఇక్కడ మనం ఇందాక నేను చెప్పినట్లుగా ఇది ఆదికాండంలో ఉన్నటువంటి ఆ యొక్క వంశావళులకి. హీబ్రూలో టోలెడోట్ అని అంటారు. అంటే వంశావళులు, జీనియాలజీ, జనరేషన్స్ అలా ఉంటది. సేమ్ అదే ప్యాటర్న్‌ని ఇక్కడ నిర్గమకాండం 6 అధ్యాయం 14-27 వచనాల్లో ఆ వచనాలన్నిట్లో గూడా దేవుడు వాడతాడు. లేవి వంశాన్ని పరిచయం చేయడానికి రచయిత ఆదికాండంలోని పదజాలాన్ని వాడాడు. పితరుల తర్వాత దేవుని కథలో తదుపరి ప్రధాన ఘట్టం లేవీలదే అని ఇది చాలా స్పష్టం చేస్తుంది. అంటే లేవి వంశానికి, లేవీలకి, యాజకత్వానికి, యాజకులకి వాళ్ళతో ఒక నిత్య నిబంధన దేవుడు చేసినట్లుగా మనం తెలుస్తాం. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ లేవి 137 సంవత్సరాలు బ్రతికాడు. కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రామ్ 137 సంవత్సరాలు బ్రతికాడు. మనం ఈ ఐగుప్తు బానిసత్వం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరిగినటువంటి మరొక ఫరో రాజు వచ్చిన తర్వాత ఇదంతా కూడా 400 సంవత్సరాల చిల్లర వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. మనం ఆదికాండం 15 అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన అప్పుడే ఆ యొక్క భవిష్యత్తు గురించి దేవుడు చెప్తాడు. సుమారు 400 సంవత్సరాలు నా ప్రజలు వేరే దేశంలో వాళ్ళు మరి చెరగొనిపోయి కష్టాలు పడి బానిసలుగా ఉంటారనేటువంటిది మన గతంలో చూసాం. అయితే ఇక్కడ లేవి ఫస్ట్ జనరేషను. ఐగుప్తులోనికి వచ్చినటువంటి వాళ్ళల్లో యాకోబు వంశంలో రూబేను, షిమ్యోను తర్వాత లేవి ఇంకా వాళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చారు. 137 సంవత్సరాలు. తర్వాత మనవడు కహాతు, ఇంకా తర్వాత అమ్రాము. ఈ వయస్సులు ఈజిప్ట్‌లో ఇశ్రాయేలీయులు గడిపిన సుదీర్ఘ కాలానికి ఒక సంకేత రూపంగా ఉన్నాయనేటువంటిది మనం గ్రహించగలం. ఇక్కడ 137 ప్లస్ 133 ప్లస్ 137 ఇవన్నీ కలిపితే సుమారు ఇక్కడ టోటల్ మిస్టేక్ ఏసాను. ఎంతది? 407 అంటే సుమారు 400 సంవత్సరాలు. అంటే ఇదొక సంకేతం మాట. ఇదొక లేవి ఇంతకాలం బతికాడు, కహాత్ ఇంతకాలం బతికాడు, అమ్రామ్ ఇంతకాలం బతికాడు అని చెప్పడంలో వీళ్ళ ముగ్గురు జీవిత కాలాల మొత్తాన్ని గ్రంథకర్త పరోక్షంగా వివరిస్తూ ఈ 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీయులు ఉన్నారనే దానికి కూడా ఇదొక సంకేతంగా ఇదొక రుజువుగా కూడా దీన్ని మనం చూడొచ్చుమాట. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క బానిసత్వం గురించినటువంటి ఆ పీరియడ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి వంశవృక్షంలో మనం చూస్తుంటే అమ్రాము ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ స్త్రీలు అమ్రాము, యోకేబెదు, మోషే అహరోనుల తల్లి. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ 2వ అధ్యాయంలో వీళ్ళ పేర్లు లేవు గానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ మోషే తల్లి, అహరోను తల్లి యోకేబెదు పేరుతో గుర్తించబడింది. అలాగే ఈ అహరోను గురించి వచ్చేసరికి అహరోను భార్య ఆమె నయస్సోను సహోదరి ఎలీషెబా అనేటువంటి స్త్రీ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా చూసాం స్త్రీలు ఎలాంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఈ మోషే
అహరోనుల చరిత్రలో ఆదికాండం నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి కూడా మనం చూస్తూ వచ్చాం. లేవి యాజకత్వం మరియు యూద రాజరికము. ఇక్కడ నయస్సోను సహోదరి నయస్సోను యూదా గోత్రానికి చెందినవాడు. ఇక్కడ కూడా దేవుడు అంటే ఆయన యాజకత్వము, రాజరికము మనం 2 కూడా ఈ ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ యొక్క ప్యాట్రన్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా మనం స్టడీ చేస్తాం. మనకు తెలుసు. మనం యాజకులము, రాజులైన యాజక సమూహము. ఇది అప్పుడే దేవుడు ఆ వంశావళులు చెప్తున్నప్పుడే అక్కడ లేవి యాజకత్వము, యూదా రాజరికము 2 గోత్రాల కలయికని ఇక్కడ ఈ ఎలీషాబాని అహరోను పెళ్లి చేసుకోవడం ద్వారా అది కూడా మనకొక అద్భుతమైన విషయంగా నేనైతే చాలా కొత్తగా దీన్ని చూసానన్నమాట. దేవుడు తర్వాత మనం ఇప్పుడు రాజులైన యాజక సమూహం అంటే అప్పటినుంచే ఆ యొక్క ఆరిజిన్ అప్పటినుంచే దేవుడు ఈ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇక్కడ మోషే, అహరోనుల గురించినటువంటి యొక్క కొంత చూస్తే వ్యత్యాసంగా ఇది గాని ఈ వంశావళుల్లో మోషే భార్య పేరు లేదు. పేర్కొనబడలేదు. అహరోను భార్య పేరు ఎలీషబ, యూదా గోత్రం నుంచి వచ్చిందామె. తర్వాత మోషే కుమారుల పేర్లు కూడా ఇక్కడ ఎందుకో వదిలేశాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం కావాలనే. ఇక్కడ ఆయన మెయిన్ ఫోకస్ అంతా కూడా అహరోను వంశావళి. మోషే నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను అన్నదానికి ఒక మధ్యవర్తిగా అహరోన్ని తీసుకొచ్చి అహరోను యొక్క లీనియేజ్‌ని పర్మనెంట్‌గా యాజకత్వంలోకి చేయడానికి ఆ యొక్క మోషే కుమారుల పేర్లు వదిలివేయబడ్డాయి. కానీ అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు వీళ్ళ పేర్లు దేవుడు రాయించాడు. అందులో నాదాబు, అబీహులు తర్వాత ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు చనిపోయారు. దేవుని శాపానికి గురయ్యారు. తర్వాత వారసత్వం గురించి వచ్చేసరికి ఈ లీనియేజ్ స్టేటస్‌లో వాళ్ళకి వారసత్వ అధికారం లేదు మోషే తరానికి, మోషే వంశావళుల్లో మోషే పిల్లలకి. కానీ అహరోనుది మాత్రం శాశ్వతమైనటువంటి యాజకత్వం. శాశ్వతమైనటువంటి యాజకత్వం. వస్తుంది మారుతుంది నేను చూస్తున్నాను. ఇదేమన్నా స్లైడ్స్ మారడంలో ఏమన్నా ఆగాయా? లేదు కదా? లేదు బ్రదర్. ఎవరో ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళదేదో వాట్సాప్ ప్రాబ్లం, అదే జూమ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మోషే మానవుడు విగ్రహారాధనలో పడిపోయినట్లుగా న్యాయాధిపతులను మనం చూస్తాం. దేవుని ప్రణాళికలో నాయకత్వము అహరోను యాజక వంశానికి అది బదిలీ చేయబడినట్లుగా మనం తర్వాత న్యాయాధిపతులు చదివినప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇదొక కంపారిజన్ కోసం, మన అండర్‌స్టాండింగ్ కోసం నేను చేశాను ఇది. సేమ్ ఇదే మళ్ళా ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఈ శాశ్వతమైనటువంటి యాజక వంశం అహరోన్‌ది అనేటువంటిది దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క వంశావళుల్ని తీసుకురావడం ద్వారా మనకి చాలా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మోషే నాయకుడిగా ఎన్నుకొనబడినా కూడా దేవుడు వంశ వారసత్వాన్ని మాత్రం ఆ యొక్క యాజకుడైనటువంటి యాజక వంశంలో ఉన్నటువంటి లేవీయులకు ఇచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఫీనెహాసు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా నేను చదివాను. నాకు కూడా కొత్తగా అనిపించింది. భవిష్యత్తులో ఆ యొక్క టైమ్ క్యాప్సూల్‌లో ఎప్పుడో సంఖ్యాకాండంలో వచ్చాడు ఫీనెహాసు. ఈ యొక్క అరణ్య ప్రయాణం అంతా ముగింపు టైంలో ఫీనెహాసు జన్మిస్తాడు. కానీ ఇక్కడ వంశావళిలో ముందుగానే ఈ యొక్క ఫీనెహాస్ పేరుని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం అనేటువంటిది చాలా దానికొక ముందు ఈ అహరోను వంశాన్ని దేవుడు ఎలాగా వాడుకోబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని, భవిష్యత్తు చూపుని చూపిస్తుందన్నమాట. ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరారు. ఇంకా మనం ఆ రాజ్యంలో ఇంకా నిర్గమనం అవ్వలేదు. ఎక్సోడస్ అవ్వలేదు ఇంకాను. ఇంకా ఫరోతో కూడా మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలుని విడిపించాలి అదంతా లేదు గానీ, అక్కడి నుంచి అలాగా ఈ యొక్క విల్డర్‌నెస్ జర్నీ, అరణ్య ప్రయాణం అంతా ముగింపు టైంకి ఫీనెహాస్ జన్మిస్తాడు. మనకి ఈ కాండాలన్నీ చదువుతున్నప్పుడు. కాబట్టి కాలాతీత ప్రవేశం అంటే
ఇంకా అవ్వకముందే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఫీనెహాసు గురించి రాయించాడు. ఫీనెహాసు ఈ వంశావళి సమయానికి ఇంకా పుట్టలేదు. కానీ ఇది భవిష్యత్తు తెలిసిన గ్రంథకర్త యొక్క దృష్టికోణాన్ని మనకి చూపిస్తుందన్నమాట. అంటే మోషే రాశాడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ గ్రంథ రచయిత ఫీనెహాస్‌ని తీసుకురావడంలో ఆ భవిష్యత్తుని ముందుగానే ఆ వంశావళి తాలూకా కన్ఫర్మేషన్, అథెంటికేషన్ ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడన్నమాట. అలాగే సంఖ్యాకాండం 25 అధ్యాయంలోకి వచ్చేసరికి ఫీనెహాస్ దేవుని పట్ల చూపించిన ఆసక్తి, ఆ పవిత్రత అవంతా గూడా ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఒకవేళ తెలియనోళ్ళు మీరు సంఖ్యాకాండం 25 అధ్యాయంలో చదవండి. అక్కడ మీకు తెలుస్తది. ఫీనెహాస్ ఎలా ఈటె పట్టుకొని వెళ్లి వాళ్ళందరినీ ఆ వ్యభిచారం చేసిన ఈటెతో పొడిచి కడుపులో నుంచి వెన్నెముకలో నుంచి ఇలా కడుపులోకి వచ్చేసి ఇలా పడడం అవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఈ వంశావళికి తుది రూపాన్ని ఇచ్చిన వారి ప్రధాన ఆసక్తులు తెలియజేస్తుంది. ఈ ఫీనెహాస్ పేరు గూడా రాయడంలో ఈ యొక్క వంశావళి తాలూకా కంప్లీట్‌నెస్‌ని ఇక్కడ మనం చూడగలం. ఈ 14వ వచనం నుంచి 27వ వచనం వరకు. కాబట్టి ఈ ఇదే సేమ్ ఫీనెహాస్ గురించినటువంటి ఈ యొక్క పేరు గురించి గూడా కొంత ఏంటంటే, ఇది కొంత ఈజిప్షియన్, నూబియన్ ఆ పేరుకి కొంత ఈజిప్షియన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అనేటువంటిది గూడా పండితులు చెప్తారు. తర్వాతేంటంటే, ఇది కేవలం చరిత్ర కాదు, ఇశ్రాయేలు భవిష్యత్తుకు స్వచ్ఛత, యాజకత్వం ఎంత అవసరమో రచయిత ముందుగానే తెలియజేస్తున్నట్లుగా మనం గ్రహించగలం. మనం ప్రస్తుతం ఇక్కడున్నాము. ఈ యొక్క 6వ అధ్యాయంలో. అక్కడి నుంచి ఏకంగా సంఖ్యాకాండంలోకి ఆ ఫ్యూచర్, ఆ టైమ్ క్యాప్స్యూల్‌లోకి ఫీనెహాస్‌ని ప్రస్తావించడం ద్వారా దేవుడు ఈ యొక్క భవిష్యత్తు గురించినటువంటి అథెంటికేషన్‌ని ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తామట. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఈ వంశావళి యొక్క అసలైనటువంటి ఉద్దేశ్యం మనకు ఆయన ఎక్సోడస్ యొక్క బ్లూ ప్రింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు మోషే బలహీనతల్ని తీసిలేదు. ఆయన ఒక కాపరిగా, ఒక పట్టించుకునే శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా మోషేని ఆ బలహీనతల్ని బట్టి వాడుకోవడం మానేలేదు గానీ, తను భాగస్వామ్యంగా అహరోన్‌ని ఇచ్చి, అహరోను ద్వారా దాన్ని అధిగమించడానికి దేవుడు ఆ గొప్ప ఏర్పాటును చేశాడు. మనం గూడా చాలా సార్లు అందుకనే టీమ్స్‌గా వెళ్ళడం, ఒకళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఒకళ్ళకున్న ఆ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అనేటువంటి దానిలో భాగంగానే ఇక్కడ ఈ యొక్క కాపరి కోణం మనం గ్రహించాలి. దేవుని యొక్క కాపరి కోణం. తర్వాత దైవశాస్త్ర కోణం ఏంటంటే, ఇశ్రాయేలు భవిష్యత్తు ఆరాధనకు మరియు యాజకత్వానికి ఆ టాబర్నకల్ అండ్ ప్రీస్ట్‌హుడ్‌కి ఇక్కడే ఒక ఫౌండేషన్ పడినట్లుగా మనం చూస్తామన్నమాట. ఆ యొక్క పునాది ఇక్కడ మనం చూడగలం. తర్వాత హిస్టారికల్ యాంగిల్‌లోకెళ్ళేసరికి భవిష్యత్తు తరాలకు గూడా దేవుని యొక్క ఫెయిత్‌ఫుల్‌నెస్‌ని, దేవుని యొక్క విశ్వసనీయతని చూపించడానికి ఈ యొక్క జీనియాలజీ ఎంతో శ్రద్ధతో అది కూర్చబడింది. ఏదో ఈళ్ళు పుట్టారు, వీళ్ళు వంశాలు, వీళ్ళు పేర్లు, వీళ్ళు కుమారులని ఏదో ఒక ఇలాగ రాయడం కాదు గానీ, ఆ యొక్క జీనియాలజీలో ఆ చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యం ఈ అహరోను, మోషేలు వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర నుంచి గూడా లేవీ దగ్గర నుంచి ఐగుప్తులోకి వచ్చినటువంటి లేవీ కుమారుల వంశావళుల దగ్గర నుంచి కూడా అదొక హిస్టారికల్ ఎవిడెన్స్‌గా దేవుడు ఈ యొక్క జీనియాలజీని రాసినట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి ఈ బైబిల్ వంశావళుల్ని మనం చాలా ఇక్కడే గాదు, చాలా నిదానించి మనం చదవాలి. వంశవృక్షం గీసుకోవాలి అవసరమైతే. ఆ వృక్షాన్ని ఒక పేపర్ మీద గీసుకొని అలా చదివినప్పుడు మనకి ఈ యొక్క వంశావళులు ఇంకా బాగా అర్థమవుతాయన్నమాట. కాబట్టి దాన్నేదో క్యాజువల్‌గా ఏదో రాసేరులే బైబిల్‌లో ఎందుకో పెట్టారులే అన్నట్టుగా కాకుండా, చాలా స్లోగా నిదానించి ఆ వృక్షాన్ని గీస్తూ మనం చదివినప్పుడు ఈవెన్ ఆదికాండం 5వ అధ్యాయం చదివినా కూడా చాలా అద్భుతమైన విషయాలు అందులో మనకు తెలుస్తాయి. మన తర్వాత ఎజ్రా, నెహెమ్యా ఈ దినవృత్తాంతాల్లో గూడా ఈ వంశావళుల గురించి ఉంటాయి. తర్వాత ఎవరి వయస్సులు ఎంతెంత, ఎవరెవరున్నారు, ఎవరి భార్యల పేర్లేంటి, ఇవన్నీ గూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి. కొంతమంది పేర్లు ఉద్దేశపూర్వకంగానే వదిలివేయబడ్డాయి. ఇదంతా గూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క
ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు అదంతా గూడా. కాబట్టి మనం ఆ రీతిగా చదవాలి. ఎవరున్నారు, ఎవరు లేరు ఈ జీనియాలజీలో, ఎందుకు వీళ్ళని మిస్ చేశాడు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని గురించి మనం వాళ్ళ పేర్లు ఆ యొక్క క్రాస్ రిఫరెన్స్‌లన్నీ చూసుకొని చదువుతుంటే మనకు అర్థమవుతది. తర్వాత భవిష్యత్తు పాత్రను గూడా మనం అడగాలి. ఈ వంశావళులు చదువుతున్నప్పుడు భవిష్యత్తు నాయకత్వం ఎలా ఉండబోతుంది? ఇక్కడేమో ఈ 6 అధ్యాయంలో ఈ వంశావళి ద్వారా గ్రంథకర్త ఏ భవిష్యత్తు నాయకత్వాన్ని లేదా ఆరాధనను చట్టబద్ధం చేస్తున్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కానీ బైబిల్‌లో ఏది గూడా కేవలం ఖాళీలు పూరించడానికి రాయబడలేదు. దేవుని విమోచన ప్రణాళిక ఆ వివరాల్లో దాగి ఉంది. ఆయన గొప్ప ప్రణాళిక కలిగున్నాడు. దేవుని విమోచన ప్రణాళిక మోషే భయం, మానవ బలహీనతను తీసేయకుండా దానికి తోడుగా నిలిచాడు. ఓ పక్కన అహరోను యాజకత్వం, అహరోను ఆరాధన కోసం ఒక క్రమబద్ధమైనటువంటి ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఈ యొక్క అహరోన్ని యాజకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే ఫీనెహాస్ యొక్క రోషం రాబోయే తరాల్లో నిబంధన పట్ల వాళ్ళకున్నటువంటి ఆ యొక్క నమ్మకత్వం గూడా రాబోయే తరాల్లో ఫీనెహాస్‌ని గూడా ఈ యొక్క వంశావళిలో ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి వంశావళులు ఖాళీలను పూరించేవి కాదు. మోషే అసమర్థతకు దేవుడిచ్చిన శక్తివంతమైన సమాధానమే. ఈ లేవీల వంశవృక్షం. నిదానించి చదివితే ప్రతి పేరులోను కూడా దేవుని యొక్క ప్రణాళిక మనకి కనిపిస్తుంది. కాబట్టి దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే, ఇర్మియాలో దేవుడు చెప్తాడు. మనకు బాగా తెలిసిన కంటతా వచ్చిన వాక్యం. నేను నిన్ను గర్భంలో నిర్మించక మునుపే నేను నిన్ను ఎరిగాను. నీవు జన్మించక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనములకు ప్రవక్తగా నియమించాను. ఈ అహరోను విషయంలో ఈ వంశావళులను చదువుతున్నప్పుడు వాళ్ళింకా ఐగుప్తులో నుంచి బయటకు రాకముందే దేవుడు ఎలాగ ప్రిపేర్ చేశాడు అనేటువంటిది మోషే అహరోనులని చాలా స్పష్టంగా మనకి ఈ వాక్యం చదివినప్పుడు దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక, సార్వభౌమాధికారం, దేవుని పిలుపు మనకు అర్థమవుతాయి. దేవుని పిలుపు అంటే ఆ పిలుపును నెరవేర్చడానికి కావలసిన శక్తి, సామర్థ్యం, కృపను కూడా దేవుడే అనుగ్రహిస్తాడని అర్థం. దేవుడు పిలిచాడు అంటే అదేదో క్యాజువల్ పిలుపు కాదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏదో ఒక పరిచర్యకి. ఒక విద్యార్థి పరిచర్యకో, లేకపోతే ఒక సంఘ పరిచర్యకో, లేకపోతే దేనికైనా దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, ఆ పిలుపులో ఉన్నటువంటిదేంటంటే, ఆ పిలుపును నెరవేర్చడానికి కావలసిన శక్తి, సామర్థ్యము, కృప కూడా దేవుడే అనుగ్రహిస్తాడనేటువంటిది మనం అర్థం జేసుకోవాలి. ఆయన ప్రారంభించిన కార్యాన్ని మధ్యలో విడిచిపెట్టడు. దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఎఫెసీ 2:10లో గూడా, ఫిలిప్పి 1:6లో మనకు తెలిసిన వాక్య భాగాలే. కాబట్టి మోషేని పిలుచుకున్నాడు. అంతకంటే ముందు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళని 400 సంవత్సరాలు నేను క చెరలో ఉంచుతాను. తర్వాత వాళ్ళని విడిపిస్తాను అని చెప్పినటువంటి మాటని మోషేని ప్రత్యేకంగా పిలుచుకొని మాట మాంద్యం గలవాడైనా గూడా నేను చేయలేనన్నా గూడా ఆయన మధ్యలో వదిలేయకుండా ఆయన దాన్ని ప్రారంభించిన దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేటువంటి ఆయన ఆ గొప్ప దేవుడు. మనం చాలా సార్లు కొంతమందిని ట్రైన్ చేస్తున్నప్పుడు మన తమ్ముళ్ళని, వాళ్ళని ఆడిని మధ్యలో వదిలేస్తాం. ఈడింక వేస్టు. ఈడు నా మాట వింటలేదు. ఈడికి ఎంత చెప్పినా కూడా ఈడికి అర్థం అవ్వట్లేదు. ఆ! కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నన్ను, నిన్ను ఒకసారి మనం వెనక్కిలా ఆలోచించుకుంటే మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. మనం ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని తడబాట్లు, ఎన్ని రకాలుగా ఉన్నా గూడా, ఆయన ప్రారంభించిన కార్యాన్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సంపూర్ణంగా నెరవేరుస్తాడు. మన మెంటరింగ్ టైమ్‌లో గూడా మనం గూడా ఈ ప్రిన్సిపల్‌ని మనం ఫాలో అవ్వాలి. వదిలేయకూడదు మన తమ్ముళ్ళని, చెల్లెల్ని. కాబట్టి దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి బలహీనులను ఉపయోగించుకుంటాడు. వారిని బృందాలుగా, టీమ్స్‌గా చేసి తోడుగా ఇచ్చి ఒకళ్ళనొకళ్ళకి ఆధారపడి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు అలా బృందాలుగా, టీమ్స్‌గా పెట్టుకుంటాడు. తన చరిత్రలో భాగంగా చేసి తన ప్రణాళికని నెరవేర్చుతాడు. తరతరాల సాక్ష్యాలని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోమంటాడు. భావి తరానికి బాటగా లేవాలి మన సాక్ష్యం అని పాడతాం మనం. కాబట్టి ఈ ఈ రూబేను, షిమ్యి అక్కడి నుంచి మొదలుపెట్టుకొని, లేవి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని, అవన్నీ గూడా గుర్తు చేసి, ధైర్యం ఇచ్చి, మోషే అహరోన్‌ని, ముఖ్యంగా అహరోన్‌ని అహరోన్ ఎళ్లి ఫరోతో మాట్లాడడం అదంతా గూడా మామూలు విషయం గాదు. చిన్న విషయం గాదు.
ఆ విశ్వాసం మోషేలో ఉన్నట్టుగా కూడా మనం విధేయులంగా ఉండాలి. విధేయతతో కొనసాగాలి. మోషే, అహరోనులు వెళ్తారు. ఇద్దరు గూడా వెళ్లి ఇద్దరు గూడా మాట్లాడతారు. ఇద్దరు మాట్లాడినట్లుగా గూడా నాకు టైం లేదు గానీ, మీరు ఆరోజు మళ్ళీ చదవండి. అక్కడ ఇద్దరు ప్లూరల్ వాడతాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆహ్, వాడుకుంటాడు. మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగున్నాడు. మనం బలహీనులమని మనల్ని మధ్యలో వదిలేసే దేవుడు గాదు. మనల్ని ధైర్యపరిచే దేవుడు. మన పనేంటంటే ఒబీడియన్స్ చూపించడం. ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దేర్ ఈస్ నో అదర్ వే. ఇన్ని ఆటంకాలు, ఎన్ని బలహీనతలున్నా గూడా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే గొప్ప దేవుడు. ఆయన అనంతమైన ప్రణాళిక మన పట్ల ఎప్పుడూ ఉంటది. ఈ 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ విషయాలన్నీ గూడా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి వాటిల్ని మనం అన్వయించుకొని, మన హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు ఒకవేళ దేవుడు నిన్ను వదిలేసాడా, లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నావని అనుకుంటున్నావా? అహరోను తోడుగా ఇస్తాడు నీకు. ఒకవేళ దేవుడు బలపరుస్తాడు. ఆయన మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళే దేవుడు. నెరవేరుస్తాడు. ఆయన పట్ల మనం అపనమ్మకంగా ఉన్నా గూడా లోబడాలి. విధేయత చూపించాలి. ఆయన విధేయత చూపించే వాళ్ళని ఆయన వాడుకునే దేవుడు. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, మరి ఈ 6వ అధ్యాయంలో మరి మోషే, అహరోనులు ఈ వంశావళులు ఇవన్నీ గూడా మీరు ఎందుకు రాయించారో అవన్నీ చదువుతున్నప్పుడు మరి మాకు ఎంతో, నాకైతే ప్రభా ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. మీ యొక్క వెలుగు, మీ యొక్క ప్రసన్నత ప్రభా, మీ వాక్యం చదువుతున్నప్పుడు ఆ యొక్క ప్యాట్రను, ఆ ఫ్రేమింగ్ అవన్నీ గూడా చూస్తున్నప్పుడు ప్రభా, మరి మీరు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్న దేవుడో మాకు అర్థమవుతుంది ప్రభా. మోషే, అహరోనుల పట్ల, ప్రత్యేకంగా మోషే పట్ల నేనెళ్ళలేను, నేను మాటమాంద్యం గలవాడిని అన్నా గూడా ప్రభా నువ్వు ధైర్యపరిచి పంపించావు. ఈ వంశావళులన్నీ గూడా ఇచ్చి చరిత్రంతా గూడా చూపించి ప్రభా అహరోన్‌ని ఒక శాశ్వతమైన యాజకత్వానికి ఒక ఎస్టాబ్లిష్ చేసినటువంటి రీతిని, ఆ భవిష్యత్తులో ఫీనెహాస్‌ని గూడా ఇక్కడ మీరు చూపించి, దేవా ఎంతో అద్భుతంగా ఈ యొక్క మరి వాక్యాన్ని మాకు ధైర్యపరిచేటువంటి రీతిలో అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, దేవా మేము అలాగ మధ్యలో ఆగిపోకుండా మరి చివరి వరకు కొనసాగడానికి, సంపూర్ణంగా అవ్వడానికి, అలాగే మేము తయారు చేస్తున్న మా మరి శిష్యులు గాని, మా మెంటార్స్ గాని, మెంటీస్ గాని ప్రభా, మేము వాళ్ళని మధ్యలో వదిలేయకుండా, విసిగిపోకుండా మీరు ఎలాగైతే ఆ కాపరి కోణంలో మీరు ముందుకు నడిపించారో, మేము గూడా అలాంటి మనస్తత్వం కలిగి జీవించడానికి, అలాగా మా యొక్క పరిచర్యలో మా చిన్నవాళ్ళని తయారు చేయడానికి మాకు అటువంటి మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ. అందరికీ గూడా వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.